రేవంత్ రెడ్డి పదవి కాలంకి దిగిపోయిన తర్వాత మాత్రం కూర్చున్న కుక్క కూడా లేవదు, ఆయనకు మాత్రం ఎవడు సల్యూట్ కొట్టేటోడు మాత్రం ఎవడు ఉంటాడు. ఇది వాస్తవం. ఇది అధికారంలో ఉన్నప్పుడు కొంత ఉంటది బిల్డప్, కానీ అధికారం పోయిన తర్వాత నువ్వు చేసిన అరాచకానికి ప్రజలు సమాధానం మామూలుగా చెప్పరు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళ రాష్ట్రంలో మీరు ఎవరినైనా అడగండి, ఒక రైతును పోయి అడగండి, అన్నా ఎట్లున్నది పరిస్థితి అని. రైతు మరి వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నిన్నగాక మొన్న నేను జగిత్యాలకు పోతే అక్కడ ఒక రైతు సోదరుడు కలిసినాడు. ఊరికనే అడిగిన నేను ఎట్లుందన్న పరిస్థితి అని. ఆయన నాతో ఒకటే ఒక మాటలో చెప్పిండు, ఏముంది సార్, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, 3 తాపల రైతు బంధు ఎగ్గొడితే 27,000 కోట్లు మిగిలినాయి, వాళ్ళకెళ్ళి 20,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసినా డబ్బా కొట్టుకుంటున్నాడు, మాయి పైసలు మాకే ఇచ్చి మీదికెళ్ళి బాకీ ఉన్నాడు, కానీ బయటికి మాత్రం రైతు బంధు ఎగ్గొట్టింది చెప్పడు, రుణమాఫీ చేసిన అని చెప్పి అది కూడా ఊళ్ళో 4 మందికి చేసిండు, 12 మందికి కాలేదు, అట్లున్నది పాలన అని చెప్పి ఒకటే ఒక్క మాటల రైతన్న చెప్తా ఉన్నాడు. వాళ్ళ ఏ యువకుడిని అడగండి, 2 లక్షల ఉద్యోగాలని ఊరించి పెద్ద పెద్ద మాటలు చెప్పి చివరికి మోసం చేసి గద్దెనెక్కి 11,000 ఉద్యోగాలు కూడా ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో ఇవ్వలేదు. అట్లాగే మహిళలకు చెప్పిండు, తులం బంగారం అన్నాడు, స్కూటీలు అన్నాడు, ఇంకేదో అన్నాడు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు, అత్తకు 4,000, కోడలకు 2,500, నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చిన మాటలు ఇచ్చి అటు మహిళల్ని మోసం చేసినారు. అట్లాగే మీ అందరికీ తెలుసు, పెద్ద మనుషులు కేసీఆర్ గారు రాకముందు 200 పెన్షన్ వచ్చేది, కేసీఆర్ గారు దాన్ని 2,000 చేసినాడు. ఇంతకుముందు మల్లేశన్న చెప్పినట్టు నవంబర్లో అయితే 2,000, డిసెంబర్లో అయితే 4,000 అబద్ధం చెప్పిండు. ముసలోళ్ళం కూడా మోసం చేసిండు. 2 నెలలు ఇప్పటికి పెన్షన్ ఎగ్గొట్టిండు. ఏమున్నదయ్యా 28 నెలల్లో సాధించింది అంటే ఒకటి, ఢిల్లీకి పోవుడు వచ్చుడు, ఎక్కే విమానం దిగే విమానం తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. మీ ఎమ్మెల్యే గారి గురించి అయితే నేను చెప్పే అక్కడనే లేదు. ఇక ఆయన ఎట్లాంటోడో, ఆయన ఏమేం చేస్తాడో, ఎట్లెట్లా వసూలు చేస్తాడో, ఏం చేస్తాడో నాకంటే బాగా మీకే తెలుసు. ఆఖరికి అరటి పండ్ల బండ్లలో కూడా ఇచ్చిపెట్టాడట ఒక అసంటోడు. ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడా, కానీ ఒకటి మాత్రం పక్కా, ఒక మంచి నాయకుడిని, మంచిరెడ్డి లాంటి మంచి నాయకుడిని వాళ్ళ ఇబ్రహీంపట్నం కోల్పోవడం అనేది ఆయనకేం నష్టం కాలే, ఆయన బాగానే ఉన్నాడు, కానీ నష్టపోయింది ఇబ్రహీంపట్నం ప్రజలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఒక మంచి నాయకుడు కేసీఆర్ గారిని కోల్పోయినాం, ఇబ్రహీంపట్నంలో ఒక మంచి నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని మనం పోగొట్టుకున్నాం. అందుకే మీ అందరితో ప్రార్థన ఒకటే, ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు నాకంటే బాగా మీకే తెలుసు. ఫార్మా సిటీ ఇక్కడనే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 14,000 ఎకరాలు సేకరించి మన ఆలోచన ఏముండే, ఒకటి ఒక గ్రీన్ ఫార్మా సిటీ పెట్టాలి, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, అంటే ప్రపంచంలో అత్యున్నతమైన ప్రమాణాలతో స్థానికంగా కాలుష్యం అనేది లేకుండా